ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మాకు ఎవరితో కూడా వాళ్ళతో సంబంధాలు లేవు, వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేవు. మీరు ఒక్కసారి రావణ్కి సంబంధించినటువంటి పాత వీడియోలు కానీ పోస్టులు కానీ చూస్తే వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇదే వ్యక్తి ఈరోజు మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరని మీరు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ని బాలకృష్ణని ఏ విధంగా పొగిడాడు అనేటువంటిది కూడా ఆ వీడియోలు కూడా దానికి సంబంధించినటువంటివి కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, యూఏపీఏ ఏదైతే తీసుకొచ్చాడో ఆ యాక్ట్ మీద దేశవ్యాప్తంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ఉన్నటువంటి ఏదైతే ఈరోజు చర్చ జరుగుతుందో ఆ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ప్రారంభమయ్యాయో యూఏపీఏ యాక్ట్ ఇది ఇతను ప్రయోగించాడని చెప్పి దానికి మతం రంగు పూసి ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారాడికాయ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి తన వైఫల్యాలన్నీ పక్కన పెట్టి ఈ విషయం తీసుకొచ్చి ఆ మతం చుట్టూ దింపే ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు రావణ్ వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమైతే అవన్నీ కూడా సంవత్సరం క్రితం సంవత్సరం ముందు పెట్టినటువంటి వ్యాఖ్యలు. ఈరోజు వరకు మీరు ఎందుకు గమ్ముకున్నారు? ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు దాన్ని రకరకాలుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టారు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించాడని చెప్పి మాట్లాడి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈరోజు దానికి మతం రంగు బులిమి రకరకాలుగా ఎందుకంటే మీ వైఫల్యాలు తప్పిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అలవాటే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరన్నా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, విమర్శల పాలవుతుందంటే దాన్ని దాటవేయడానికి దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక తంత్రం అల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయన ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దానిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము అంటున్నాం పాపం ఈరోజు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. నెల్లూరు శ్రీధర్రెడ్డి గారు కూడా ఆయన అరగడంగా మాట్లాడారు. ఆయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముందు నిజంగా మీకు భక్తి ఉంటే చంద్రబాబు నాయుడికి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు దేవుడు అంటే. నిజంగా మీకు భక్తి ఉంటే తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడారు? ఆలయాల కూల్చివేతలప్పుడు మీరు ఎందుకు ఏ విధంగా మీరు వ్యవహరించారు? హుండీ దొంగతనాలకు సంబంధించి కానీ భక్తుల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ విధంగా విమర్శల పాలైంది, ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించింది, ఆ విషయాన్ని పట్టినట్టుగా వ్యవహరించింది అనేటువంటిది ఈరోజు భక్తులందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు ఆపి ఇప్పుడు జరిగినటువంటి కస్టోడియల్ డెత్స్ మీద, శాంతి భద్రతల వైఫల్యం మీద, పోలీసుల దుర్వినియోగం మీద ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందు ఆ విషయాల మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం శాంతి భద్రతలన్నీ కుప్పకూలిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. దానిలో ఈరోజు పోలీస్ స్టేషన్లోనే మనుషులను చంపేయడం, ఆ తర్వాత ఆ శవాలను మాయం చేయడం, ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఆ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అసలు ముఖం ఏదైతే ఉందో ఇది ప్రజల ముందు పెట్టాయి. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి చంద్రబాబు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఒక కొత్త కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఈ ప్రశ్నారావుని తీసుకొచ్చి ఆ ప్రశ్నారావుని చుట్టూ చంద్రబాబు ఒక కథ అల్లి దానిని నడిపించడం అనేటువంటిది డైవర్షన్ రాజకీయాల్లో భాగమే అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మేము ఈరోజు అడుగుతున్నాం, సాయికృష్ణ కేసు ఏమైందో చెప్పండి. క్రాంతి కుమార్ కేసు విషయంలో పురోగతి లేదు. అదేవిధంగా గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు జరిగినటువంటి విషయాలన్నీ పక్కదారిన పెట్టడానికి ఏదో ఒక విధంగా ఈ వివాదాలను కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీదకి నెట్టేసే వ్యూహం పన్ని దాని ప్రకారం ఏదో ఒక విధంగా తాను నప్పించుకోవాలా, తాను తన కొడుకు సేఫ్గా బయటపడిపోవాలా, మా మీద ఎటువంటి మార్కంటకూడదు, ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ మీద నెట్టేయాలా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో కాలం గడపాలా, దాని ఏదైనా ఉంటే మతం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడికి ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఇది పాత విద్యే. ఇది తెలుగు రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక విషయం ఇబ్బందుల పాలైతే ఆ ప్రభుత్వం వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీస్తాడనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పింది. కాబట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, ఇంకొకరిని ముందు పెట్టడం, ఆ వివాదాన్ని ఇంకొక దిశగా తిప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి పొదలు పెడుతున్నాడు. మేము సాయికృష్ణ కేసులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జరిగినటువంటి విషయాల్లో పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం, చట్టాన్ని ప్రశ్నిస్తున్నాం, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి అనేది అడిగాను తప్ప
ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయినా సరే ఎందుకో తెలియదు కానీ మా పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంత దిగజారినటువంటి భాషలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఇది ఎవరి స్క్రిప్ట్ అనేటువంటిది మాకు అంతుపట్టడం లేదు, లేదా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరు కూడా అంతుపట్టినటువంటి విషయం. మేము ఏది ప్రస్తావించినటువంటి విషయంలో, మాకు సంబంధం లేనటువంటి విషయంలో ఎందుకు మీరు మా మీద విరుచుకుపడుతున్నారు, మా పార్టీ మీద మాట్లాడుతున్నారు, మా నాయకుల మీద మాట్లాడుతున్నారు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఎవరు రాసిస్తున్నటువంటి స్క్రిప్టు? ఏ స్క్రిప్ట్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు దిగజారినటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని తన ప్రభుత్వం ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలన్నింటినీ కూడా చంద్రబాబు చాకచక్యంగా తాను తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మార్చి తాను మంటలో చలి కాచుకుంటున్నట్టుగా తన మీద తన కొడుకు మీద ఎటువంటి నిందలు పడకుండా తమకు సంబంధమే లేనట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో పడ్డాడు. ఈరోజు మేము అడిగేది ఎన్నికల్లో మాత్రమే కాదు, పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయాలి అంటే చంద్రబాబు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ వాడుకోవడం, పవన్ కళ్యాణ్ మీద ఉని లేని ఉన్నట్టుగా ప్రచారం చేయించడం, ఆ విషయం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు పడ్డాడు. బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక వ్యవహరిస్తున్నాడో మాకు తెలియదు కానీ ప్రజలందరూ కూడా అర్థమైంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పిన అన్ని విధాలా ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్తో అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పాచికి వేశాడు. పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి రాజకీయం నడపాలా, దాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ పాచికి పారలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంకొక పార్టీకి వేసి ఆ యూట్యూబర్ రావణ చుట్టూ కూడా ఒక కథ నడిపి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనేటువంటి పేరుతో ఈ రావణ్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత పదుల కొద్ది కేసులు పెట్టారు ఆ రావణ్ మీద, అతని మీద పెట్టిన తర్వాత ఒక కోర్టు బెయిల్ ఇస్తే ఇంకో కోర్టు బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్ అన్నిటి చుట్టూ తిప్పారు. 5 రోజుల వ్యవధిలో 5 పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాడు. మేము అనేక సందర్భాల్లో అడిగింది ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీదకి కొంతమంది జనసేన కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తల ముసుగులో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులకు ప్రయత్నించారు. కాబట్టి ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా, చంద్రబాబు వైఫల్యం కాదా అని చెప్పి దాని మీద మేము ప్రశ్నించాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మేము ఈ దాడులు సృష్టించినప్పుడు వాటికి సంబంధించి మాట్లాడలేదు. మేము మాట్లాడేదంతా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడా కూడా ఈ రావణ విషయంలో ఒక్క విషయం కూడా మేము మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీరు చేసినవి గమనిస్తున్నాం, వాటి విషయంలో మేము ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాకు సంబంధం లేనటువంటి విషయం, ఈ ప్రభుత్వం దుశ్చర్యలని ఇదే విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ విషయాన్ని మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. అయితే ఈరోజు మేము అడిగేది, ఈరోజు ఎక్కడా మాట్లాడకపోయినా అసలు ఈ కేసులేంది, జరిగినటువంటి పరిణామాలు ఏంది, ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అని మేము గమనిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడా కూడా మీరు మాట్లాడినట్టుగా ఈ రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తూ మేము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. అయితే మేము అడిగేది ఒకటే, మీరు చేసినటువంటి వాటిలో ఎవరన్నా చట్టవిరుద్ధమైన ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయండి, ఇబ్బంది లేదు. దాని ప్రకారం విచారణ చేయించండి, అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే ఈరోజు యూఏపీఏ యాక్ట్ కింద కేసు పెట్టారో ఇది సాధారణ రాజకీయ విమర్శకుల మీద పెట్టేటువంటి కేసేనా, దాన్ని మేము అడిగాం తప్ప మేము అడిగేది ఏంది, తీవ్రవాదులో ఉగ్రవాదులో దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీరు కేసులు పెట్టేటువంటి ఆ సెక్షన్లో బనాయించారు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి లాకప్ డెత్లు, మీరు చేస్తున్నటువంటి అనేక విషయాల మీద మేము ఏ విధంగా అయితే స్పందిస్తున్నామో ఆ స్పందించినటువంటి ప్రతిసారి మీరు ఏ విధంగా అయితే దానికి డైవర్షన్ పాలిటిక్స్గా మాట్లాడుతున్నారో, సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని గురించి మేము మాట్లాడినప్పుడు మీరు రౌడీ షీటరు అతని గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమనుకున్నారు, రౌడీ షీటరైనా చట్టం ముందు మేము నిలబెట్టాం, న్యాయం ముందు న్యాయస్థానం ముందు మేము నిలబెట్టాం, మేము విచారణ జరిపించాం, మేము వాళ్ళని చంపేస్తాం, బూడిద కూడా దొరకకుండా మాయం చేస్తాం అన్నట్టుగానే ఈరోజు మీరు చేసినటువంటి యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చినటువంటి విధానాన్ని గురించి మాట్లాడితే రావణకు సంబంధం ఉంది, మతానికి సంబంధం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనిపోని అంటకట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దయచేసి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా సరే మీరు ఇటువంటి దిగజారుడు నీచ రాజకీయాలు మానుకుంటే మంచిదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు సంబంధం లేనటువంటి విషయాల్లో మేము అడిగేటువంటిది రాజ్యాంగ